కానీ ఆ బ్యానర్లు కట్టడం కానీ, ఎందుకంటే పర్మిషన్ లేని చోట్ల కూడా బ్యానర్లు కడతాం చాలా చోట్ల. ఎందుకంటే మన ఆదోని కూడా ముందుగా సెన్సిటివ్ ఏరియా, ఇలాంటివి ముందుగా రాకూడదు కాబట్టి తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి అని సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు కూడా వేసినారు కదా, ఎక్కడ వేసినారు మొత్తం అదే అన్న. నేను ఏం చెప్తున్నాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించినారు కాబట్టి ఇలాంటి అల్లరి జరగలే. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎంకరేజ్ చేయలేడేమి, అప్పుడు కూడా కట్టుదిట్టంగా ఉన్నారు కాబట్టి. మీరు ఆలోచన చేయండి, గతంలో కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు కూడా మా నాయకుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఎవరి మీద అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా. ఎంకరేజ్ చేయకపోతే శ్రీరెడ్డి గాని, పోసాని కృష్ణమురళి గాని, అంబటి రాంబాబు గాని ఇలా మాట్లాడతారా? సరేనా, ఆ రకంగా చూసుకుంటే కూడా వీళ్ళంతా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా ఇప్పుడుండే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అన్నింటినీ కూడా కట్టడి చేశారు కాబట్టి ఇంతవరకు తీసుకురాలి. ఎప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికెప్పుడు వాళ్ళని అవి ఖండిస్తానే తగ్గిస్తానే ఉన్నాడు కదా, ఎంకరేజ్ చేసి ముందుకు దెబ్బలేదు కదా ఎప్పుడు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కథ చెప్తామని పోలీసులు కూడా మేము ఏం చెప్పాము, ఎవరైతే వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాక్యాలు ఏమంటే, ఎవరైతే ప్రజల పక్షం లేకుండా వాళ్లకు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా మేము చట్టపరంలోకి తీసుకొచ్చి వాళ్ళని తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాడు. కానీ చట్టం పరిధిలో వచ్చి యాక్షన్ తీసుకుంటామన్నాడు. కానీ నేను కథ చూస్తానని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడలేదు. ఏదైనా సరే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళందరినీ గవర్నెన్స్ లోకి తీసుకొచ్చే వాళ్ళకి ఏ రకమైన ఇది ఉంటుందో దాన్ని చేస్తామన్నాడే. కానీ మేము అంత చూస్తాం కథ చూస్తామని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. బ్యానర్ రాయడం కరెక్ట్ అంటే అది ప్రోత్సహించడం కాదంటారా? ఇప్పుడు అభిమానాన్ని ఎక్కడి వరకు ఆపుతారు? అది ఇది అభిమానంతో చేసిండేదైతే మా పాపం అని ఎందుకు రాయాలి? ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కదా, రప్పరప్ప అనేది కోర్టు పరిధిలో ఉందా? మీరు చెప్పండి, రప్పరప్ప అనేది కోర్టు పరిధిలో ఉంటే మేము కూడా అంగరిస్తాం. మొదలే అది యాదో అల్లు అర్జున్ కి ఇష్టమైన వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడే వాళ్ళు వేసింటారు. ఇంక అందరినీ ఎట్లా కట్టడి చేస్తారన్న? ఏమో మన ఆంధ్ర రాష్ట్రం పాపులేషన్ 5 కోట్ల మందిని ఎవరు ఏం చేస్తారనే దాన్ని మనం కనిపెట్టుకుని ఉండలేం కదా. ఎవరో చేస్తుంటారు, దానికి కూడా మనము జగన్మోహన్ రెడ్డిని ఆపాదిస్తే ఎట్లా? చెట్టు కూడా నెయ్యి వాడలేదని చెప్తారు కదా అన్న. దాంట్లో అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది ఇంకా ఛార్జ్ షీట్ మాత్రమే ఫైల్ చేశారు. ఇంకా దాంట్లో కింద ఒక నోటు కూడా రాసినారు. అందరు ఏమంటున్నారంటే 30 పేజీలు చదివి 30 పేజీల్లోనే మొత్తం కల్తీ జరిగిపోయింది అని అంటున్నారు. కానీ లాస్ట్ రాసిన 211 నుంచి 226 పేజీ వరకు ఎందుకు చదవటంలే? అవన్నీ కూడా చదవాలి కదా. కింద దాంట్లో మనకి స్టార్ మార్క్ ఎప్పుడు కండిషన్ సప్లై అని ఏదో చిన్నగా లోన్ రాసి పైన కండిషన్ సప్లై అని రాస్తారు. దీంట్లో కూడా రాశారు కదా, దాన్ని కూడా చదవాలి కదా అందరూ. అది చదవకుండా జరిగిపోయిందని అంటే ఎట్లా? ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది కదన్న, అది కోర్టులో తేల్చనియండి ఏదైనా ఉంది. కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా ఉండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా వదిలే ప్రసక్తి అని చెప్పేసి అధినాయకుడే ఏ రకంగా తీసుకోవాలి? అది లీగల్ గా చేస్తామన్నా. ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి మాత్రమే, ఎవరైతే అధికారులు అన్యాయం చేస్తారో వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకొచ్చి దాన్ని తగిన లీగల్ యాక్షన్స్ తీసుకుంటామన్నాడు. కానీ మీ కథ చూస్తాము, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే. మా పార్టీ తత్వం కూడా అది కాదు. ఏదైనా సరే మనం చట్టానికి లోబడే పనులు చేస్తాము తప్ప దానికి మించి కాదని కూడా తెలియజేస్తాం. మెడికల్ కాలేజీల విషయంలో కూడా చాలా మంది కాంట్రాక్ట్ ముందుకు వచ్చారు. ఇది కేవలం టీటీడీకి సంబంధించిన దాని మీదే మాట్లాడదాం. మళ్ళీ నువ్వు ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాంట్లో నువ్వు అన్ని క్వశ్చన్లు అడుగు, నేను చెప్తాను దానికి సమాధానం. ఏమి ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చిండే దాని మీద మనం మాట్లాడుకుంటే బాగుంటది. కానీ అన్ని విషయాలు మనం మాట్లాడి